జై శ్రీ మాతాజీ. సహజ యోగి యోగిలందరికీ ధ్యాన సమయానికి ఆత్మపూర్వకమైన స్వాగతం. ప్రియాతి ప్రియమైన మనందరి ఆరాధ్య దేవ ఆదిశక్తి పరిపూర్ణమైన స్వరూపాన్ని సమస్త దైవిక శక్తులతో చైతన్య రూపంలో వచ్చి మనందరి హృదయంలో సుఖాసిని కమ్మని ఆత్మపూర్వకమైన అమ్మ మీ దివ్యమైన పాదపద్మం మా అందరి హృదయంలో చైతన్య రూపంలో ఉండటం వల్ల కలిగి నిర్వికల్ప సమాధి స్థితిని ఈ ధ్యానంలో మాకు ప్రసాదించాల్సింది. ఆత్మపూర్వకమైన హృదయం దగ్గర రెండో అరచేతులు ఉంచుకుని 3 మహామంత్రాలు తీసుకుని ఓం తమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి త్రిగుణాత్మిక కుండలిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్ర స్వామి मोक्ष प्रदायिनी माता जी श्री निर्मला देवी आई नमो. दोनों हाथ धरती माता पर लगाकर भूमाता का ग्रेविटी पॉइंट మనం భూమాత గ్రావిటీని పొందుతూ భూమాత అనుగ్రహాన్ని ఈ మంత్రం ద్వారా పొందుతాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భూమి మాత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ओम तमेव साक्षात श्री गणेश साक्षात श्री आदिशक्ति माताजी श्री निर्मला देवी नमो नमः. प्रातर्नवाम हृदय संस्कृत आत्मतत्व सच्चिस्वकम परमांश गतिम तूर्य यह स्वप्न जागृति सुषुप्तमवेति नित्य तद ब्रह्म निष्कलम न च भूतस्थ. प्रातर्नवाम కుండల్ని ఉద్దానపరుచుకుని వందన తీసుకు అమ్మ మా 4 వైపులా కింద పైన సర్వకాల సర్వాత్మలు మీ పరిపూర్ణమైన रखी दयచేసి మమ్మల్ని माँ कृपया करके इस बंधन का द्वारा चैतन्य रूप में है हम सभी का रक्षा करो कृपया करके. कुंडली उठा करके बंधन लेंगे. एक बार फिर धरती माता पर दोनों हाथ लगाकर मूलाधार से बिंदु से विश्व महाद्वीप बिंदु तक जाने के लिए अनुमति पाकर शिव सानिध्य प्रारंभ करता. శివుని సాన్నిధ్యానికి చేరుకుంటూ మూలాధారంలో ఉన్న కింద ఉన్న బిందువు నుంచి విశ్వ మహాబిందువులోకి అనుసంధానించమని విన్నవించుకుంటూ ఆ అనుభవాన్ని 4 ఓంకారాలుగా पूर्ण चित्त मूलाधार का बीच में लगाकर लंबोदर गणेश को जागृत करेंगे. सभी देवी देवताओं को इस बीज मंत्र के द्वारा अनुभव लेंगे. पूर्ण शक्ति मूलाधार में हम सब मिलकर మన అందరం కలిసి శక్తివంతమైన మూలాధారాన్ని ప్రసాదించమని విన్నవించుకుంటూ ఈ బీజ మంత్రాల ద్వారా మధ్యలో ఉన్న లంబోదర గణేశుని మేల్కొల్పి ఇక్కడున్న దైవిక శక్తులన్నింటినీ ఈ 4 దళాల పద్మంలో శక్తుల్ని జాగృతి పరచాలి. ఓం లం 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 ఓం వం శం 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 ఓం వం శం 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 ఓం వం శం శం శం. साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो. माँ का सामने हवा में दाई हाथ गोल गोल घुमाकर वाइब्रेट करके स्वस्तिक बनेंगे. 4 बिंदी बीच में लगाकर सव्य दिशा में गोल गोल घुमाकर इस मंत्र लेंगे. विश्व का शांति
విశ్వశాంతి కోసం మనం స్వస్తిక్ని డ్రా చేసి అమ్మవారి ముందు వైబ్రేట్ చేసి మనం ఈ మంత్రాన్ని తీసుకున్నాం. ఓం తమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ భైరవనాథ్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి. ఓం తమేవ సాక్షాత్ శ్రీ కార్తికేయ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఓం తమేవ సాక్షాత్ శ్రీ हनुमान साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी है. माँ कृपया करके पूरा विश्व को శాంతి बना दी. అమ్మ దయచేసి విశ్వానికి అంతటినీ కూడా శాంతిని ప్రసాదించి శక్తి యుగాన్ని ప్రారంభించాల్సిందిగా మా అందరి తరఫున ఆత్మపూర్వకంగా ఆ అనుభవాన్ని పొందుతూ మనలో ఉన్న కుండలిని శక్తిని 3 ఓంకారాల ద్వారా తీసుకుని సహస్రాలతో ఉన్న విశ్వ మహాకుండలితో కలుపుతున్నాం. ఆత్మ అనే పుష్పాల్ని మనల్ని మనం అభిషేకం చేసుకుందాం. ఓం 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 माँ कृपया करके पिछले जन्म का सारी कर्मों को विमिक्स करके इस जन्म में हुआ सारी बाधाओं हमारे अग्निस्वरूप में ले लो कृपया. మా దయచేసి ఈ జన్మలో ఉన్న అన్ని బాధల్ని దోషాన్ని ఈ అగ్నిస్వరూపంలో తీసుకుని భగవంతుని వ్యతిరేకమైన అన్ని శక్తుల్ని మా భౌతిక శరీరాన్ని నుంచి తొలగించమని సవినమైన దానికోసం మనం మూలాధార నుంచి సహస్రార్ దాకా ఉంటాం. అక్కడి నుంచి స్వాహ సదాల అనుగ్రహంతో బయటికి పంపారు. ఓం स्वाहा सदा. हम सबके उन्नति के लिए थोड़ी देर माँ का सामने ध्यान करेंगे. दोनों हाथ हृदय के पास लगा రెండు అరచేతులు హృదయం దగ్గర ఉంచుకుని మన ఉన్నతి కోసం కొద్దిసాము మనలో ఉన్న నెగిటివిటీ అంతా పోవటం కోసం ధ్యానంలో మొదటి శక్తి అయిన మహాకాళి అమ్మవారి శక్తిని మన 4 వైపులా 11 సవ్య దిశలో చైతన్య రూపంలో ఈ ధ్యానంలో రక్షణ కల్పించమని విన్నవించుకుని ఆ అనుభవాన్ని. ఓం दूसरा स्वरूप महासरस्वती का होता है. माँ कृपया करके महासरस्वती स्वरूप में हम सभी का औषध लेकर हमारे चारों ओर 10 की औषध रूप में जागरूक करें. आप सब ये दिशा ये अनुभव लेंगे हम लोगों. ఓం ఈడా పింగ్లా నాడి సమతుల్యించేయమని విన్నవించుకుంటూ భూమాతను పట్టుకుని అమ్మ మహోన్నతమైన మీ భజ్య మార్గంలో ప్రవేశించడానికి మాకు అనుమతిని ప్రసాదించి మమ్మల్ని అందరినీ పరబ్రహ్మ పరమేశ్వరుని పాదపద్మాలు చేర్చాల్సిందిగా విన్నవించుకుని త్రిగుణాత్మిక శక్తి అయిన మహాలక్ష్మి అమ్మవారి అనుగ్రహాన్ని 4 దిక్కులు 4 మూలలో వ్యతిరేకిస్తూ అమృతాన్ని ప్రసాదించమని విన్నవించుకుని. ఓం दाएं हाथ बीच हृदय में लगाकर माँ कृपया करके सेंट्रल नर्वस सिस्टम को पूरा का पूरा आप बच्चे के भर दीजिए. आ जाइए माँ, आ जाए. चैतन्य रूप में आकर हम सबका हृदय में विराजमान होकर हम सभी का नसमस्त ज्ञान मिलने से प्रार्थना करता. कृपया करके हम सबका हृदय कमल विशाल कर. इसीलिए हम लोगों ने एक बार श्वासा अंदर लेकर बाहर छोड़ते श्वासा के द्वारा हमारे स्पाइनल कॉर्ड में इस कुंडलनी का मूवमेंट ग्रहण करके एक बार इस्लाम लेंगे. पहले ओम तमेव साक्षात श्री जगदांबा दुर्गा माता साक्षात श्री आदिशक्ति माता जी శ్రీ నిర్మలాదేవి అయి నమో. ఒకసారి శ్వాసను తీసుకుని ఇక్కడ హృదయానికి ట్యాపింగ్ ఇస్తే హృదయ చక్రాన్ని జాగృతి పరచమని గణేష్ని గణాలని అన్నిటినీ ఇక్కడ జాగృతి చేయమని విన్నవించుకుంటూ వైట్ సెల్స్ అన్నిటినీ ట్యాపింగ్. हृदय के टैपिंग करके इस नाम में
ఓం. జై జగదంబ 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 हमारे नाभि में हम सभी को भगवान का तक जाने का खोज शुरू होता है। इसीलिए नाभि का विष्णु भगवान का అనుగ్రహ అత్యంత ఆవశ్యకత। మనకి భగవాన్ విష్ణువు అనుగ్రహాన్ని నాభిలో మనకి వెతకటం అనేది భగవంతుడి గురించి ప్రారంభమవుతుంది। ఇక్కడే మనకి నిన్న అమ్మవారి ప్రవచనంలో ఈడా పింగళ నాడి, అలాగే చంద్రనాడి సూర్యనాడి అని చెప్పటం జరిగింది। మీరు గమనించినట్లయితే వారిని ఎలా జాగ్రత్త పరచుకోవాలి, ఈ రెండింటిని సమతుల్యం చేసినట్లయితేనే మనం మధ్య మార్గంలో ప్రవేశించగలుగుతాం। ఈ మహోన్నతమైన దివ్యమైన యాత్రని అందరూ కూడా ఆత్మపూర్తిగా చేస్తూ మనం చంద్రకళని ఆస్వాదిస్తూ ఒక్కొక్క స్వరూపాన్ని హృదయంలోకి తీసుకుని ఈ వస్తువు పోతున్న శక్తి చంద్రుడికి దిగువగా చంద్రుడి సూర్యుడికి దిగువగా తూర్పున చంద్రబింబం ఉంది। ఆ వైపు మనం ఎడమారి చేతి నుంచి కుడియారి చేతిని హృదయంలో ఉంచుకుని రెండో కళా స్వరూపాన్ని మనం జాగృతి పరుచుకోవాలి। ముందుగా మనం ఈ నామంతో ప్రారంభిస్తున్నాం। త్వం తమేవ సాక్షాత్ శ్రీ వాగ్దేవత సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలాదేవి అని నమ్మ। మనందరి వాస్తుకి సరస్వతి అమ్మవారి అనుగ్రహాన్ని ప్రసాదించి సర్వ మంత్రాలను శక్తివంతం చేయమని విన్నవించుకుంటూ ముందుగా ఈ చంద్రకళా స్వరూపాల్లోకి వెళ్తున్నాం। చంద్రకళా స్వరూపాలు నిత్య దేవతలు, వాటి తత్వాలు। మనం మొదటిది అమృత కళాస్వరూపాన్ని ధ్యానం చేసాం। కామేశ్వరి నిత్యని ధ్యానం చేసి మనలో ఉన్న చైతన్యాన్ని మేల్కొల్పుతాం। हम सभी लोगों के पहला अमृता कला स्वरूप को हमारे हृदय में जागृत करके भगवान का खोज यहाँ से शुरू होता है। हम लोगों को वहां पाकर नित्य देवता कामेश्वरी नित्या को जागृत करके चैतन्य हम लोगों को हमारे अंदर पाकर परब्रह्म परमेश्वर शरण कम तक जाने के लिए मां से अनुमति कल हम लोगों को लेगा। आज हम लोगों को ये दूसरा स्वरूप होता है ना, मनदा कला भगमालिनी नित्य नित्य देवता है। उनका दूसरा शक्ति द्वारा थोड़ी थोड़ी बढ़ता रहेगा ये सफेद कलर, ये मून बढ़ता रहेगा, तेजस मून का और बढ़ता रहेगा गगन में से। वही शक्ति आप लोगों को हृदय में पाता है, वही कांति हम सब आत्मा कांति बनकर हम लोगों को ये हृदय कमल खिलना दे रहे हैं। ये महत्वपूर्ण ज्ञान है, हम सब मिलकर करेंगे। మనం అందరం కూడా ఈ మహత్తు కలిగిన ధ్యాన మనదా కళా స్వరూపాన్ని మనం జాగృతి పరుచుకుని మన హృదయంలో ఇంకా కొంచెం పెరుగుదనం పెరిగింది గగనంలో ఎంతైతే పెరుగుతుందో అంత మాత్రమే మనం హృదయంలో అనుభవంలోకి తీసుకోగలుగుతాం మన అందరి ఆత్మల కలిగి। ఇక భగమాలిని నిత్య దివ్య ప్రేమను మనకి ప్రసాదిస్తూ ఉంటారు। ఈరోజు మనదా కళా స్వరూపం నుంచి కొంచెం వివరంగా తెలుసుకున్న తర్వాత దాన్ని మనం అంతరరూపంగా జాగ్రత్త మనం జాగృతి పరుచుకోవాల్సిన కళాస్వరూపాలు ఈ విధంగా ఉన్నాయి। మూడవది ఉషా కళాస్వరూపం, నిత్య కిరణ నిత్య దైవ పోషణని పొందటం। సృష్టి కళాస్వరూపం పేరుండా నిత్య తృప్తి ఆత్మతృప్తి కలగటం మనలో। 5 పుష్టి కళాస్వరూపం వహ్నివాహ్య నిత్య వ్యవసాయం। ఆత్మబలం మన హృదయంలో శక్తి వికాసం పైన। 6వది శ్రీరతి శ్రీ మహావజ్రేశ్వరి నిత్య దివ్య ప్రేమని ఆనందాన్ని హృదయంలో పొందడం। 7वां होता है विभूति कला स्वरूप शिवदूती नित्य नित्य देवता होता है। स्थिर ध्यान करने के लिए हृदय में मजबूत ध्यान मिलता है इनका द्वारा। మనం 8వది
శశిని కళాస్వరూపి, నిత్య దేవత త్వరిత నిత్య కాంతిని, శీతలత్వాన్ని హృదయంలో పొంది మనందరి ఆత్మల కలిపిని హృదయంలో అనుభవంలోకి తీసుకురావాలి. తొమ్మిదవది చంద్రికా కళాస్వరూపం, కులసుందరి నిత్య దేవత కావడం, జ్ఞానాన్ని మనం హృదయంలో పొందడం. పదవది కాంతి కళాస్వరూపం, నేల పతాక నిత్య దివ్య తేజస్సు. 11వది జ్యోత్నా కళాస్వరూపం, విజయాన్ని చేకూర్చే విజయానిత్యం, నిర్మలమైన జ్ఞాన అనే ఈ కాంతి వెలుగుని హృదయంలో అనుభవంలోకి తీసుకోవడం. శ్రీకళ సర్వమంగళాన్ని, దైవ యొక్క అన్ని శుభకరాలు, మంగళాన్ని, ఐశ్వర్యాన్ని పొందడం. 13వ కళాస్వరూపం ప్రీతి కళ, జ్వాలామాలిన్య దైవస్వరూపం, నిస్వార్థ ప్రేమ. అంగదా కళాస్వరూపం చిత్రానిత్య దైవ గుణాలను స్థిరంగా మనలో ధ్యానంలో మేల్కొల్పుకోవటం, మనల్ని మనం అనుభవంలోకి తీసుకు. ఇక 15వది పూర్ణ కళాస్వరూపం. 15 कलास्वरूप चंद्रिका आज आने वाला इस राखी पूर्णिमा विशेष शक्ति हम लोगों को देता है। गगन में जो भी पौर्णिमा आता है ना, अलग अलग नाम से चंद्रदेव को पुकारता है। हम सभी है एक एक अलग शक्ति हम लोगों को पाने का सभी का होता है। महानित्य दैव स्वरूप होता है। पूर्ण शांति आत्म का संतृप्ति मिलता है। పరిపూర్ణమైన శక్తిని, శాంతిని పొంది మనం ఆత్మతృప్తిని పొంది పూర్ణత్వాన్ని పొంది ఆత్మనే కాంతితో మన ప్రయాణం మొదలవుతుంది. పరబ్రహ్మ పరమేశ్వరుడు పాదపద్మాల దగ్గరికి తనంతట తానే ఫ్లోట్ అవుతుంది. ये अपने आप पूर्ण पूर्णिमा का दिन जागृत होकर पूर्ण शक्ति हम सभी का मिलकर, हम सब मिलकर आत्मा का कांति बढ़ते रहेगा, बढ़ती रहेगा। धीरे धीरे अपने आप हम सब मिलकर आत्मा कांति बनकर पूरा का पूरा आत्मा का बनकर परमात्मा तो मिलने के लिए धीरे धीरे ऊपर जाते हैं। फिर शून्य सरोवर तक जाकर पूरा का पूरा शक्ति एक होता है। यही एकत्व का शक्ति। हम सभी लोग भिन्नत्व नहीं होना चाहिए। भिन्नत्व कभी ये खुश नहीं देता है। इसीलिए हम सभी लोगों ने पूरा का पूरा हम सब मिलकर पूर्ण शक्ति पाया। ये 16 दिन का कला स्वरूप पूर्णामृत कला। 16వ कला स्वरूपम पूर्णामृत कला साक्षात శ్రీ లలితా త్రిపుర సుందరి పరమానందాన్ని పరాశక్తితో విలీనం చేసి ఏకత్వంతో ఉంది. ఇందుకోసమే మనం ఈ యాత్రని చేయాల్సి ఉంటుంది. వినయ విధేయతతో భక్తి శ్రద్ధలతో మనదా స్వరూపాన్ని మనం పూర్తిగా తెలుసుకుని మంత్రపూర్వకంగా జాగ్రత్త. आज हम लोगों को दूसरा शक्ति कला स्वरूप मनदा का बारे में थोड़ी ज्ञान का मिलकर हम लोगों को ये शक्ति पाएंगे। मनदा कला स्वरूप अधिष्ठात्री भगमालिनी नित्य होता है। మనం అధిష్టాత్రి అంటే ఆ రోజు ఉండే అనుగ్రహించే దేవతా స్వరూపం. శక్తి దివ్యము, గౌరవము మరియు ఆత్మను దివ్యత్వాన్ని ప్రకాశించే ఈ శక్తి మన హృదయంలో ఎడమ హృదయంలో తీసుకోవాలి. ఇక్కడ శక్తి का मतलब होता है दिव्य सम्मान और आत्मा महिमा को प्रदान करने वाली दिव्य शक्ति हमारे लेफ्ट हृदय में। अब इस शक्ति को जागरूक करना है माँ का कृपा से। तत्व होता है तत्व మనకి సాధకుల్లో దాగి ఉన్న దివ్య స్వరూపాన్ని గుర్తించు నేను పరాశక్తి యొక్క ఒక अंशమే అని आत्मज्ञानाన్ని మేల్కొల్పేసేసి तत्व का मतलब होता है साधक के अंदर
छुपे हुए इस दिव्य स्वरूप को पह, पहचान कर मैं पराशक्ति का एक अंश ही उन्हें इस आत्मा ज्ञान को जागृत करने वाली दिव्य शक्ति हमारे लेफ्ट हृदय में जागृत करनी हम सब के लिए जरूरी होता है। हृदय कमल कमल जैसा करना इस प्यार प्यार का सिद्धि चैतन्य मनदा అంటే మనద का अर्थ क्या है। మనద అంటే गौरवाన్ని प्रसारित मनता का अर्थ सम्मान देने वाला हमारे अंदर का सिर्फ दूसरा स्वरूप है। धीरे धीरे इस कांति हमारे हृदय में बढ़ता है। हम सब मिलकर यह ज्ञान में उतरकर नसमस्त ज्ञान पाने के लिए सहायता दे। ఇక్కడ మనం అంటే अहंकारम కాదు। हम मन का अर्थ अहंकार नहीं। మనం అంటే मन का अर्थ ఆత్మ యొక్క దివ్యమైన వెలుగును గుర్తించడం ఆత్మకి దివ్య మూల్యానికి పహచాన్ తనలో ఉన్న పరాశక్తి స్వరూపాన్ని अनुभविंची हम सभी लोग अपने अंदर स्थिर पराशक्ति के स्वरूप को अनुभव होता है। उसका चलन हम सभी लोग ज्ञान में उतर कर ग्रहण करता है। ये सभी शक्ति हमारे अंदर मिलता है बाहर है। प्रति जीविलो ఉన్న దైవత్వాన్ని గౌరవించాలి। हर जीवी में स्थिर दैवत्व का सम्मान करना हम सबके लिए जरूरी। भगवानी ఎందుకు భగవాनी क्यों होता है हमारे अंदर। భగ అంటే दिव्य अंशము ఐశ్వర్యము మరియు भग भग का अर्थ है दिव्य अंश ऐश्वर्य और शक्ति देने वाला शक्ति हमारे अंदर जागृत होता है। मालिनी का अर्थ है मालदार करने वाले मालदार ना మాలిని అంటే మాలను ధరించే దైవ స్వరూపం। భగమాలిని నిత్య సాధకునిలో దైవ గుణాలను ఒక అందమైన మాలల వికసింపజేస్తుంది। भगमालिनी नित्य साधक के अंदर के दिव्य शक्तियों को एक सुंदर माला तरह जैसे हमारे अंदर करता है। वही भगवान है। अमृता का बाद में మనద क्यों आता है। అమృత తర్వాత మనద ఎందుకు వస్తుంది। సహజయోగులు ఇక్కడ గమనించాలి। सहज योगों का ये ज्ञान देने चाहिए। మనం అమృత జీవులోని దైవ చైతన్యాన్ని నేర్చుకోవాలి। अमृत हमारे जीवियों को चैतन्य स्वरूप को जागृत होती। अमृत అనేది ఈ జీవుల్లో ఉన్న దైవ చైతన్యాన్ని మనలో మేల్కొల్పటం మనం గమనించాం। తర్వాత మనదా వస్తుంది। ఈ మేల్కొన్న దైవ చైతన్యం యొక్క విలువను గుర్తించే శక్తి మనందరికీ ఇస్తుంది ఎడమ మనదా जागृति हुए दैव चैतन्य के मूल्य को पहचानने के लिए शक्ति देता है। ఇక్కడ ఈ స్థితిలో సాధకునికి ఇలా అనుభూతి కలుగుతుంది। इस स्थिति में साधक को ऐसा अनुभव होता है कि सब कुछ हृदय में मिलता है। हृदय में सब कुछ होता है। वो हृदय कमल जागृत करके अपने आप नसमस्त ज्ञान में हम सभी लोग हो सकता है। నేను కేవలం ఈ శరీరం కాదు मैं सिर्फ इस शरीर नहीं हूँ का భావన आता है। నేను అమ్మవారి దివ్యమైన చైతన్యాన్ని ఒక పవిత్ర సాధనంగా మారుతానని మనకు అర్థం అవుతూ ఉంటుంది ఈ మనదా ద్వారా। मैं मन की दिव्य चैतन्य का एक पवित्र साधक हुआ। इस जागृति हमारे अंदर होता है। अदे मनदा वही शक्ति मनदा। चंद्रनी యొక్క రహస్యం चंद्र का रहस्य हमारे अंदर है।
लेफ्ट साइड में पूरा का पूरा हमारे नाभि में चंद्र नाड़ी का मूल स्थिति होता है लेफ्ट साइड में। राइट साइड में सूर्य नाड़ी का శక్తి होता है నాభి में। చంద్రుని యొక్క రెండు కళ మొదటి కిరణాన్ని మరింత స్పష్టంగా తీర్చుకుంది మన హృదయంలో। चंद्र की दूसरी कला पहली किरण अमृता को और अधिक स्पष्ट शक्ति हमारे अंदर देता है, हृदय में मिलता है। वही क्रांति को ध्यान में हम सभी लोग पकड़ना। ఆసక్తిని మనం అందరం పొంది ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది। మన హృదయాన్ని విశాలం చేసుకో। అలాగే మనదా కళలో आत्मविश्वास उसी तरह का मनदा कल में आत्मविश्वास हमारे अंदर बढ़ता है। మనం దైవంపై విశ్వాసం బలపడుతుంది, తనలోని మంచితనం కనిపిస్తుంది మనందరికీ మన హృదయంలో। ईश्वर पर विश्वास मजबूत होता है, अपने अंदर की अच्छाई दिखाई देता है, हमारे हृदय जागृत होता है धीरे धीरे। ఇతరుల్లోని దైవత్వాన్ని గౌరవించే భావన పలుకుతుంది। दूसरों में स्थित दैवत्व का सम्मान करने की भावना हम सभी का अंदर उत्पन्न होती। మన అందరిలో మనకి ఆత్మ ఇతరుల్లోని దైవత్వాన్ని గౌరవించే శక్తి కలుగుతుంది। ఇదే అంతర్ముఖ ధ్యానం। అంతర్ముఖ ధ్యాన్ క్యా హోతా హై? హృదయంలో ప్రశాంతమైన చంద్రుని కాంతిని మనం అందరం ధ్యానం చేయాలి। अपने हृदय में भी शांति का चंद्रकांति ध्यान करना चाहिए, हम सब मिलकर। ఈ చంద్రకాంతి మధ్యలో భగవాన్ నిత్యాదేవి దివ్య సౌందర్యంతో ప్రకాశిస్తూ ఇలా అనుగ్రహిస్తారు। उस चंद्रकांति का मध्य में भगवान नित्या देवी दर्शन देता है और हृदय में सौंदर्य के साधना प्रकाशित होते हुए ऐसा ही आशीर्वाद उनका द्वारा हम सबका हृदय में मिलता। మనలో ఉన్న దివ్యత్వాన్ని గుర్తించి अपने अंदर की दिव्यत्व को ध्यान में पहचान। అహంకారంలో కాదు, వినయంతో మన ఆత్మ యొక్క మహిమను మన హృదయంలో అనుభవంలోకి తీసుకోవాలి। ప్రతి జీవిలోని అమ్మవారి స్వరూపాన్ని గౌరవించాలి। अंधकार से नहीं, विनम्र से अपने आत्मा महिमा को अनुभव करके हर जीवी में मेरा स्वरूप का देखता है, यही माँ का दिव्य संदेश है। మనం అందరం కూడా ఈ శక్తిని జాగృతి పరుచుకుంటూ వినయ విధేయతలతో మనందరం కూడా హృదయంలో ఎడమ హృదయంలో జాగృతి। మనదా కళ सहयोग में जागरूक होने पर क्या क्या मिलता है? మనదా కళ సహజయోగుల్లో మేల్కుంటే ఏమేమి వస్తుంది? ముందుగా వచ్చేది ఆత్మవిశ్వాసం జరుగుతుంది। पहला शक्ति हमारे अंदर आत्मा बढ़ती है, धीरे धीरे हमारे बाहर का छोड़कर अंदर आता है, अंदर ही सब कुछ। మనకి హీన భావన కమ్ होती है, వినయము మరియు గౌరవము పెరుగుతుంది। వినమ్రత और सम्मान की భావన हमारे अंदर बढ़ती है। ఇతరులను ప్రేమతో గౌరవంతో మనం అందరం చూడగలుగుతాం। విశ్వం అంతా ఒక్కటే అనే భావన, మనందరం ఒక్కటే అనే శక్తి మనలో ప్రవేశిస్తుంది, మనం అనుభవంలోకి తీసుకుంటాం। दूसरों को प्यार और सम्मान से हमारे अंदर से धीरे धीरे हमारे हृदय का मंदिर होता है। అమ్మవారి చైతన్యం ప్రతి జీవులో ఉందనే అనుభూతి కలుగుతుంది। मन की चैतन्य हर जीव में हम अनुभव होते लगता है। इప్పటి వరకు अंतर्मुख यात्रा, अभी तक अंतर्मुख यात्रा अमृता हम सभी के लिए चैतन्य देता है।
మనకి అమృత అనే శక్తి చైతన్యాన్ని ఇస్తూ మాత అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. రెండవ శక్తి మనద దివ్య మహిమను మరియు ఆత్మగౌరవాన్ని ధ్యానిస్తుంది. दूसरा मनदा देता है दिव्य महिमा और आत्मसम्मान का जागृति हमारे अंदर मिलता है, वही मनदा शक्ति आज हम लोगों ने इस ज्ञान में उतर कर यही प्राप्त करना जरूरी होता है। साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। दूसरा स्वरूप को हम लोगों को हमारे अंदर इच्छा शक्ति का मतलब लेफ्ट हैंड चंद्र का वो चंद्रकोर का वो पूरब में थोड़ी नीचे वो माता కింద ఉన్న సూర్యుడికి దిగువగా ఉన్న భూమాతకి మన చంద్రుడి యొక్క మనదా శక్తి ఉంది, కళాశరం. ఆ దిశగా ఎడమారి చేతి నుంచి ఇచ్ఛాశక్తిని జాగృతపరుచుకుంటూ క్రియాశక్తిని మనలో జాగృతపరుచుకుంటూ వస్తువు పోతున్న శక్తిని అంతా కూడా మనలో అనుభవంలోకి తీసుకున్నాం ఈ మంత్రాల ద్వారా. हम सभी लोग 3 बार मंत्र लेंगे मनदा। ओम तमेव साक्षात श्री मनदा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री मनदा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री मनदा कला साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमः। ओम तमेव साक्षात श्री भगमालिनी नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात श्री भगमालिनी नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। ओम तमेव साक्षात श्री भगमालिनी नित्या साक्षात श्री आदिशक्ति माता जी श्री निर्मला देवी नमो। हम सभी लोग एक होकर कांति बनकर ये दूसरा स्वरूप को मालूम कर इस आचे जाते हुए इस शक्ति को पूर्णता हृदय कमल विकसित करने के लिए आज ध्यान करेंगे। इस दिव्य महिमा हमारे अंदर पर सहायता देने वाला सभी देवी देवताओं को आदिशक्ति सदा से सूर्य और चंद्र पे कोटि कोटि प्रणाम करते हुए धन्यवाद कहते हुए हमारे अंदर इस जागृति को माँ का प्रवचन सुनेंगे हम सब मिलकर। जय श्री माता जी अवनेश्वरी मन अंदరం కూడా సమస్త దేవీ దేవతలకి పంచమహాభూతాలకి సూర్యచంద్రులు ఆదిశక్తి సదాశివులు చేత సహస్ర కోటి కోటి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతూ అమ్మవారి ప్రవచనాలను విన్నాం. మీరు గమనించినట్లయితే మనం ఏదైతే మనం ఇక్కడ చేస్తున్నామో ప్రవచనంలో కొన్ని మాటలు అవే వస్తున్నాయి, అదే అమ్మవారికి మనకి కనెక్షన్. జై శ్రీ మాతాజీ అనేస్తే గాడ్ బ్లెస్. అమ్మవారి యొక్క అమృతవాక్ని ఆత్మపూర్వకంగా విని మరింత ఉన్నతిని పొందాలి. జై శ్రీ మాతాజీ అనేస్తే గాడ్ బ్లెస్. ऐसे श्री राम सोक्रेटिस ने वर्णित कर रखे हैं, लेकिन ऐसे कितने हैं इन ब्यूरोक्रेट्स में, ऐसे कितने लोग हैं कि जो ये सोचते हैं कि हम इनके बेनोवलेंस के लिए हैं, हम इनके हित के लिए। हिंदुस्तान में तो जो सुनिए तो भगवान ही बचाए रखे, मुझे तो समझ नहीं आता इन ब्यूरोक्रेट्स का क्या हाल होने वाला है और इन पॉलिटिशियंस का भी क्या हाल होने वाला है। बड़ी घबराहट होती है एक माँ की दृष्टि से, क्योंकि एक छोटी सी चीज है, एक जमीन खरीदनी है। तो उन्होंने कहा कि माँ ये तो मिल नहीं सकती जमीन। मैंने कहा क्यों भाई, पैसे दे रहे फिर जमीन क्यों नहीं मिलेगी ना? उसमें आपको वो पैसे खाते हैं, पैसे क्या खाते हैं, उनको खाना वाना भेज दो। पैसा क्यों, वो पैसा खाते हैं, वो पैसा खाते हैं, वो सब पैसा ही खा रहे। श्री राम तो उनमें नहीं है। श्री राम का भजन करने से आप हितकारी राजा नहीं हो सकते। हितकारी जो राज्य करेगा वही इंसान श्री राम का साम्राज्य में भी उनका सेवक हो सकता है। इसमें से कोई लोग हैं उनको इस कदर भूत सवार होता है कि इस चोर को पकड़ो, उस चोर को पकड़ो, उस चोर को पकड़ो, एकदम पागल के जैसे लग जाते। इस पकड़ धक्कड़ में खुद ही उनके अंदर श्री राम लुप्त हो जाते। श्री राम ने जो सबका उद्धार किया था, उनकी जो उद्धारक शक्ति है वो आपके अंदर जागृत हो जाती है। जैसे कि वाल्मीकि का उद्धार हुआ,
अहिल्या का उद्धार हुआ। और वो प्रेम की शक्ति जहाँ की शबरी के देह इतने प्रेम से खाए, इतने चाव से खाए, वो सादगी जहाँ पैर के चप्पल उतार करके, जूते उतार करके और जमीन पर चल करके घूमते रहे। सारे महाराष्ट्र में हमारे उन्होंने अपने चरण के जो सुंदर चैतन्य थे वो छोड़े। वो श्री राम अगर हमारे अंदर जागृत हो जाएं तो ये बीमारियां हमारे अंदर आ नहीं सकती। अब लेफ्ट हाथ माँ का स्थान है। अगर आपकी माँ बचपन में ही मर गई हो, आपने अपनी माँ को देखा ही नहीं, जिसने माँ का प्यार जाना ही नहीं, वो अच्छा पति नहीं हो सकता। अगर किसी की माँ दुष्ट होगी तो उसका पतिपना भी दुष्टता का ही होगा। जिसकी माँ ने उसे प्यार दिया, दुलार दिया, प्रेम से रखा, वही पति अपने पत्नी को भी प्यार कर सकता है। पर लेफ्ट हार्ट जो है ये बहुत ही नितांत गहन चीज है, क्योंकि इसका संबंध माँ से है। जैसे आप जानते हैं कि भारतीय संस्कृति माँ पर आधारित है, मातृत्व भाव से भरी हुई ये संस्कृति है। गणेश जी भी सिवाय अपने माँ के किसी को भी नहीं मानते थे, क्योंकि माँ से ही बाप को जाना जा सकता है। इसलिए माँ की धारणा अपने देश में विशेष मानी जाती है। लेकिन जब आपका हाथ पकड़ जाता है, लेफ्ट हाथ, तो सबसे पहले आप पर जो आघात आता है वो ये कि आप शुष्क स्वभाव के हो जाते हैं, आप में शुष्कता आ जाती है। वो आर्द्रता नहीं जो देवी का वर्णन, सांद्र करुणा, जिसकी करुणा में आर्द्रता है, वो आर्द्रता आप में नहीं रह जाती। आप शुष्क इंसान हो जाते हैं, ऐसे कि अगर आपको जगाना भी हो तो एक लकड़ी से जगाए तो अच्छा, नहीं तो उठ के मारने को दौड़ेंगे, बात करने को जाए तो खाने को दौड़ेंगे। एक शुष्क व्यक्ति आप हो जाते हैं। और इस शुष्कता को भरने के लिए आपको अपना माँ का स्मरण करना चाहिए कि जिसने आपको कितना प्यार दिया और कितने दुलार से आपको बड़ा किया। एक साहब थे, इनका था धर्मदास, और वो बहुत गलत काम करते थे। शास्त्री जी की मुझे बात याद है, वो जब आए तो उनसे कहने लगे कि धर्मदास जी, आपके माँ ने क्या सोच के आपका नाम धर्मदास रखा होगा? हम लोगों के नाम ऐसे हैं, करुणा सागर, और हाथ में लठलिए करुणा सागर जी खड़े हुए जो है उसको तड़ाता मार रहे हैं। तो इस तरह के विपर्यास जो जीवन में हम देखते हैं, इसका कारण ये है कि मातृत्व के प्रति आदर नहीं। खास करके मुसलमानों ने जो हमारे ऊपर अपकार किया है वो ये है। मैं तो मानती हूँ कि उनकी भी बहुत बड़ी तपस्या थी जिन्होंने इस धर्म को बनाया और पनपाया, लेकिन उनके जो अनुचर थे उन्होंने, जैसे हम लोगों ने भी बहुत गलतियां की, उन्होंने एक बड़ी भारी गलती की कि स्त्री का मान नहीं, स्त्री का मान नहीं है, माँ का मान नहीं है। माँ कोई चीज ही नहीं होती। हाँ, अगर माँ दुष्ट हो, खराब हो, उसके अंदर गंदगी हो, वो बुरी चीजें करती तो ठीक है, उस माँ को भी, जैसे भरत ने अपनी माँ को सुनाया था और उसको दूर रखा था, उसको छोड़ करके और राम की पादुकाएं लेकर के जिन राम राज्य किया था, वो बात दूसरी। पर इस देश की माँ ऐसी नहीं है, और इस देश में कुछ एकाध ऐसी हो भी जाए तो भी बाकी सब लोगों को देखते हुए समझ लेना चाहिए कि जिसने माँ के चक्र को दुखाया हो, या जिसने माँ से वंचित रहा हो, जिसे प्यार नहीं मिला, और इससे बहुत ही नजदीक हृदय का ही ऑर्गन है, हृदय ही है। अब हृदय की पकड़ जब आदमी मनुष्य को क्यों होती है? क्योंकि जब वो अतिकर्मी हो जाता है, अतिकर्म में जब बाह्य की तरफ जाते जाता अपनी आत्मा को भूल जाता है, या किसी गलत इंसान के सामने इस सर को झुकाता है। इसीलिए आप देखिए कि कहा गया है कि किसी के सामने इस सर को झुकाना नहीं चाहिए। मैं आपसे भी यही कहती हूँ कि मेरे सामने आप सर मत झुकाइए, मेरे पैरों को आप मत छुइए, अभी कोई छूने की जरूरत नहीं। क्योंकि ये जो मस्तिष्क है, ये जिसके सामने झुक गया गलत लोगों के सामने, तो हाथ में पकड़ आ जाएगी लेफ्ट साइड से।
और राइट साइड की पकड़ उसमें आती है जो अतिकर्मी होता है, जिसका चित्त बाहर की ओर होता है।